హాయ్ వ్యూయర్స్, ఈ వ్లాగ్ ఏంటంటే జస్ట్ చిన్న వ్లాగ్, జస్ట్ అందరికి ఉపయోగపడేది. మనం ఇప్పుడు దాకా బంగారం మాత్రమే పెట్టి బ్యాంకులో లోన్ తీసుకున్నప్పుడు, సో 2026 ఏప్రిల్ నుంచి మన ఇంటిలో ఏదైతే వెండి వస్తువులు మనం కొనుక్కొని పక్కన పెడుతున్నామో, స్పెషల్గా మనం వెండి వస్తువులు కూడా కొంటాం. యాక్చువల్గా దేవుని సమానం కానీ ఇంకోటి కానీ లైక్ దట్ బంగారం ఎలా కలెక్ట్ చేస్తామో వెండి కూడా చాలా కలెక్ట్ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు వెండి కూడా మనకి మంచి ఆదాయ వనరు. అది ఎలాగంటే ప్రజెంట్ మార్కెట్ చూస్తూ ఉంటే బంగారం ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందో ఈక్వల్గా వెండి కూడా అంతే ఫాస్ట్గా పరిగెడుతుంది. ఆ రేషియోలో అప్ అనేది లభిస్తుంది. ఇప్పుడు నేను విషయం ఎందుకు చేస్తుందని చెప్తున్నానంటే, ఆర్బీఐ రూల్ ప్రకారం 2026 ఏప్రిల్ 1 నుంచి మీరు బంగారం ఎలాగైతే బ్యాంకుల్లో తీసుకెళ్ళి మార్ట్గేజ్ చేసుకుని రుణం తెచ్చుకుంటున్నారో, లైక్ అలాగే వెండిని కూడా మీరు మార్ట్గేజ్ చేసి రుణం కూడా తీసుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ 2026 ఏప్రిల్ నుంచి ఇది మనకి అన్ని బ్యాంకుల్లోకి అందుబాటులోకి వస్తుంది. అలాగే మీకు వెండి పైన ఏ విధంగా ఇస్తారంటే కనుక, అంటే కొంతమంది వ్యవసాయం చేసేవాళ్ళు కట్టా ఉంటారు. యాక్చువల్గా వాళ్ళు ఎంఎస్ఎంఈలో ఒక 2 లక్షల దాకా ఏ విధమైన పూచీకత్తు లేకుండా మనం వెండిని కూడా మనం అందులో పెట్టి మనం ఆ విధంగా కూడా వ్యవసాయ లోన్లు కూడా మనం మార్ట్గేజ్ చేసి లోన్ అనేది వెండి ద్వారా తీసుకోవచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే, ఎంతవరకు ఇస్తారు అంటే మనకి ఆర్బీఐ నిర్ణయించింది ఏంటంటే 2,50,000 దాకా మనకి లోన్ కావాలి వెండి మీద అంటే 85%. మన దగ్గర వెండి 100% పట్టుకెళ్ళామంటే అందులో 85% లోన్ ఇస్తారు. ఇంకా 2,50,000 నుంచి 5 లక్షల దాకా కావాలంటే కనుక 80% లోన్ ఇస్తారు. అలాగే 5 lakhs పైన లోన్ కావాలంటే 75% ఇస్తారు. ఓకే, మీ దగ్గర 10 కిలోల నగలు లేదా 500 గ్రాముల వెండి నాణ్యాలు ఉన్నా కూడా వాటిని కూడా మీరు మార్ట్గేజ్ చేసుకొని చక్కగా బ్యాంక్లో నుంచి లోన్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? మీకు వెండి వస్తువులు ఎవరైతే ఉన్నారో, ఎక్కువగా ఎవరైతే వెండి వస్తువులు తీసుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారో, వెండి వస్తువుల వల్ల ఉపయోగం లేదని ఫీల్ అవుతున్నారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.